హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం హరిగణా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము దశమ స్కందము 60వ అధ్యాయంలో 44వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ యొక్క అధ్యాయం పేరు శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవితో పరిహాసోక్తులు పలుకుట అనేటువంటి అధ్యాయం. తస్యాస్యురచ్యుత నృపా భవదోపదిష్టా స్త్రీణాం గృహేషు కరగోస్వవిఢాలభృత్యాః యత్కర్ణమూలమరికర్షణనోపయాయాద్ యుష్మత్కదా మృడవిరించ సభాసు గీతా. భాష్యం లక్ష్మీ మాతాజీ, అనువాదం చదవండి లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ. భాష్యం మొదటి పారాగ్రాఫ్, భాగ్యలక్ష్మి మాతాజీ భాష్యము రెండో పారాగ్రాఫ్. హరే కృష్ణ. నేను ప్రసాదం తీసుకుంటున్నాను ప్రభు, మళ్ళీ నెక్స్ట్ చదువుతాను ప్రభు. హరే లక్ష్మీజీ మాతాజీ మీరు భాష్యం చదవండి.
అనువాదం ప్రభుజీ. అనువాదం సార్ లక్ష్మీజీ మాకు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామాలు. కృష్ణ అచ్యుత, బ్రహ్మరుద్రుల సభలయందు గానము చేయబడి నీ మహిమను ఎన్నడూనూ విననట్టి స్త్రీకి నీవు తెలిపినట్టి ప్రతిరాజు పతిగా యగ్గుగాక. అట్టి స్త్రీల ఇండ్లలో ఈ రాజులు, గాడిదలు, ఎద్దులు, కుక్కలు, పిల్లులు, బృచ్చుల వలె జీవింతురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ అధ్యాయంలోని 10వ శ్లోకంలో శ్రీకృష్ణుడు పలికిన తొలి మాటకు రుక్మిణీదేవి యొక్క ఈ కటువాక్యములు సమాధానమని శ్రీధర స్వామి అభిప్రాయపడిరి. రాకుమారి, లోకపాలుల వలె శక్తిమంతులైన పలువురు రాజులు నిన్ను పొందగోరిరి. వారందరూ రాజనీతి ప్రభావము, ఐశ్వర్యము, సౌందర్యము, ఔదార్యము, బలము మున్నగు వానితో కూడియుండిరి అని ఆ దేవదేవుడు పలికియుండెను. రుక్మిణి తన చూపుడు వేలును కృష్ణునిపై గురిపెట్టి కోపముతో ఈ మాట పలికెనని శ్రీధర స్వామి అనిరి. ఈ నామమాత్ర రాజులు పెక్కు లౌకిక భారములను మోసెడి కారణమున గాడిదలతోనూ తమ విధులను నిర్వర్తించినప్పుడు సర్వదా దుఃఖమును అనుభవించడు కారణమున ఎద్దులతోనూ భార్యలచే అగౌరవింపబడేడు కారణమున కుక్కలతోనూ స్వార్థపరులు క్రూరులు అయినందున పిల్లులతోనూ గృహ కలాపములలో ఊడిగము చేసడి కారణమున భృత్యులతోనూ రుక్మిణిచే పోల్చబడిరి. కృష్ణ మహిమను వినినట్టి లేదా తెలియనట్టి మూర్ఖ వనితకు అట్టి రాజులు వాంఛనీయులుగా గోచరింపవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. భాగ్యలక్ష్మి. హరే కృష్ణ ప్రభుజీ. ఈ రాజులు ఒకప్పుడు భార్యల చేత అన్నబడి కారణమున గాడిదల వంటి వారిని తమ గృహములను రక్షించుకొనుటకు పరులతో శత్రుత్వ భావముతో వర్తించేడి కారణమున కుక్కల వంటి వారిని, భార్యల ఎంగిలిని తినేడి కారణమున పిల్లుల వంటి వారిని శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూరులు పలికిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్ ప్రణామం. హరే కృష్ణ. ఎంత భయంకరంగా రుక్మిణీదేవి చెప్పింది వాళ్ళందరినీ కూడా పోలిక. స్వామికి చాలా గట్టిగా ఆవిడ సమాధానము చెప్పింది అనమాట. సో ఏమని చెప్తోంది ఆవిడ? నీ యొక్క మహిమలను విననట్టి స్త్రీకి నీవు తెలిపినట్టి ప్రతిరాజు పతిగా యగుగాక. అంటే ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క మహిమలను, లీలలను ఎవరైతే కనుక వింటారో వాళ్ళు వేరే వాళ్ళు ఎవరిని కూడా పతి కింద వాళ్ళు స్వీకరించరు. సో అట్టి స్త్రీల ఇండ్లలో ఈ రాజులు గాడిదలు, ఎద్దులు, కుక్కలు, పిల్లులు, భృత్యుల వలె జీవింతురు. ఎంత స్ట్రాంగ్ గా ఆవిడ చెప్పారో చూడండి. అంటే ఏమిటి? మీరు చెప్పినటువంటి ఆ గొప్ప గొప్ప రాజుల్ని మీరు వివాహం చేసుకోమని చెప్తున్నారు. కానీ వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లలో ఎలా ఉంటారు? బయటికి వాళ్ళు రాజుల కింద కనబడుతూ ఉంటారు, కానీ వాళ్ళ ఇంటి లోపల వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి? గాడిదలు, ఎద్దులు, కుక్కలు, పిల్లులు లాగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. గాడిదలు అని చెప్పని ఎందుకన్నారు? సో వాళ్ళు రకరకాలైనటువంటి లౌకిక భారాలన్నీ కూడా మోస్తూ ఉంటారు. ఎద్దులు అంటే కనుక ఎందుకు చెప్పారు? విధులు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎద్దుకి చాలా కష్టంగా ఉంటుంది, ఎద్దుల బండి అవంతా కూడా మోసేటప్పుడు. అందుకని వాళ్ళని ఎద్దులతో పోల్చారు. సో గాడిద ఏం చేస్తుంది? గాడిద యొక్క స్పెషాలిటీ ఏమిటి అని అంటే కనుక స్పెషాలిటీ. సో ఇక్కడ మనకి గాడిదలను కూడా పోల్చింది కదా ఆవిడ. గాడిదలు ఇక్కడ మోస్తూ ఉంటుందని చెప్పి అవి చెప్పేశారు మనకి. ఆ తర్వాత భార్యల చేత అగౌరింపబడతారు కాబట్టి కుక్కలతోనూ, స్వార్థపరులు క్రూరులు అయ్యారు కాబట్టి పిల్లులతోనూ, సో గృహ కలాపాల్లో ఊడికం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు భృత్యులతోనూ పోల్చబడ్డారు. ఇక్కడ చూడండి శ్రీధర స్వామి ఏం చెప్తూ ఉన్నారు? శ్రీకృష్ణుడి వైపు రుక్మిణీదేవి చూపుడు వేలు చూపించి చెప్తోందంట. ఎవరు చెప్పగలరు ఈ మాటలు? ఎవరైతే కనుక విజువలైజ్ చేయగలుగుతున్నారో, ఆ లీలని వాళ్ళు చూడగలుగుతూ ఉన్నారో అటువంటి వాళ్ళు మాత్రమే ఆచార్యులు చెప్పగలరు అన్నమాట. సో అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు? శ్రీధర స్వామి రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి వైపు వేలు చూపించి కోపంగా ఈ మాట అంది ఆవిడి అని చెప్పి చెప్తూ ఉన్నారు. స్వక్స్మశ్రుసో మనఖసేపి నద్దమంతర్
మాంసాస్థిరక్తకృమివిట్కఫపిత్తవాతాం జీవచ్చవం భజతి కాంతమతిర్మిమూఢా యాతే పదాబ్జమకరందమజీఘ్రతి స్త్రీ. శాంతకుమారి మాతాజీ అనువాదం చదవండి. శ్రీదేవి మాతాజీ మొదటి పారాగ్రాఫు, శివలీల మాతాజీ రెండో పారాగ్రాఫు, మూడో పారాగ్రాఫ్, సుబ్రహ్మణ్య. హరే కృష్ణ ప్రభు. ఈ పాదపద్మ మకరంద సుగంధమును ఆగ్రహింపని వనిత పూర్తిగా మూర్ఖురాలేగను. ఆ విధముగా ఆమె చర్మము, మీసములు, నఖములు, జుట్టు, రోమములు మున్న వారితో కప్పబడినది. లోపల మాంసము, ఎముకలు, రక్తము, క్రిములు, మలము, కఫము, పిత్తము, వాతములతో నిండి ఉన్నదిను. నువ్వు జీవచ్చయమును తన భర్తగా లేదా ప్రియునిగా స్వీకరించును. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. భౌతిక దేహముపై ఆధారపడినట్టి ఇంద్రియ భోగములను గురించి శ్రీకృష్ణుని పత్ని అతి స్పష్టమైన వాక్యమును ఇచ్చట పలికినది. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ శ్లోకమును ఈ విధముగా వ్యాఖ్యానించిరి. సవైపతి స్యాద కుతో భయః స్వయం సమస్త భయములను తొలగింపగలిగేవాడే నిజముగా భర్త కావలసి ఉండును అనే వాక్యము యొక్క ప్రామాణికతను బట్టి అందరకు ఏ సమయంలోనైనా శ్రీకృష్ణుడే నిజమైన పతి కనుక అన్యుని తన భర్తగా ఆరాధించడి వనిత కేవలము మృత కళేబురమునే ఆరాధించినది అగును. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇంకనూ ఇట్లు వ్యాఖ్యానించిరి. శ్రీకృష్ణుని పాదపద్మ మధురిమ చక్కగా తెలిసినప్పటికీ అతని జ్ఞానానందపూర్ణమైన నిత్యదేహమును కలిగి ఉన్నప్పటికీ మూర్ఖ వనితలు అతన్ని త్యజింతురని రుక్మిణీదేవి తలచినది. సామాన్యుడగు భర్త దేహము వెలుపల చర్మముతోనూ రోమములతోనూ కప్పబడి ఉండును. రక్తము, మలము, మాంసము, పిత్తాదులతో నిండినదే ఆ దేహము దుర్గంధముతోనూ ఇతర దుర్గుణములతోనూ కూడి ఈగలకు ఇతర క్రిములకు ఆకర్షణీయమగును. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుని యొక్క లేదా కృష్ణ భక్తి భావన యొక్క సౌందర్యము, పవిత్రత యొక్క ప్రత్యక్ష అనుభవము లేనివాడు లౌకికమైన ఇంద్రియ భోగమును గురించిన ఇటువంటి మొగమాటము లేని ఆక్షేపణలచే కలవరపడవచ్చును. కానీ కృష్ణ భక్తి భావన యందు జ్ఞాన వికాసము పొందిన వారు అటువంటి సత్యవాక్కులచే రంజితులగుదురు, ప్రోత్సాహితులగుదురు. ఇంకా ఏం చెప్తున్నారు రుక్మిణి మాత? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో రుక్మిణి మాత ఏం చెప్తున్నారు ఇంకాను? సో ఎవరైతే కనుక మీ యొక్క పాద పద్మ మకరంద సుగంధమును ఆఘ్రానింపని వనిత పూర్తిగా మూఢురాలి అగును. అటువంటి వనితలు ఏం చేస్తూ ఉంటారు? భౌతిక శరీరముతోటి ఉన్నటువంటి ఒక శరీరాన్ని తన యొక్క భర్త కింద లేకపోతే ప్రియుడి కింద ఆవిడ స్వీకరిస్తుంది అని చెప్తూ ఉన్నారనమాట. సో ఈ యొక్క శ్లోకాల్లో చెప్పారు. సో మన యొక్క ఇంద్రియ భోగము ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైనటువంటి ఇంద్రియ భోగాల్ని మామూలు వ్యక్తులు అందరూ కూడా చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలు ఇక్కడ రుక్మిణీదేవి చెప్తూ ఉందన్నమాట. అస్త్వం భుజాక్షమమతే చరణానురాగా ఆత్మన్ రతస్య మయి చానతిరిక్త దృష్టే యర్హస్య వృద్ధయ ఉపాత్తరజ్యోతి మాత్రో మామీక్షసే తదు నహనా పరమానుకంప. భాష్యం లక్ష్మీ మాతాజీ అనువాదం చదవండి. భాష్యము సుబ్బలక్ష్మి మాతాజీ, సుబ్బరత్న మాతాజీ, వాసవి మాతాజీ. భాష్యం మొదటి పారాగ్రాఫ్ సుబ్బరత్న మాతాజీ, రెండో పారాగ్రాఫ్ వాసవి మాతాజీ, మూడో పారాగ్రాఫ్ సుశీల మాతాజీ. పేజీ 460. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. కమలలోచన, నీవు ఆత్మ
తృప్తుడవు. తత్కారణంన అరుగుదుగాన ఎడ దృష్టిని మళ్లించువాడవు అయినను నీ పాదముల ఎడ నిరంతర ప్రేమను నాకు అనుగ్రహింపుము. జగత్తును సృజించుటకు నీవు రజోగుణమును స్వీకరించినప్పుడే నీవు నా ఎడ దృష్టిని సారించి నిజముగా నీ పరమానుగ్రహం ఏమిటో నాకు చూపెదవు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. హరే కృష్ణ. భాష్యము. సదా ఆత్మసంతుష్టులమై యుండి మేము భార్య పుత్రాదనాదులు ఎడ ఉదాసీనులమై యుందుము అని ఈ అధ్యాయంలోని 20వ శ్లోకంలో శ్రీకృష్ణుడు పలికెను. అవును, ఆత్మయందే రమించువారు కనుక మీరు అరుదుగా మమ్ము చూచెదరు అని రుక్మిణీదేవి ఇచ్చట వినమ్రముగా సమాధానం ఒసగినది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. తదాహమపి తచ్చిత్తో నిద్రాం చ నా లభే నిశి. నేను కూడా ఆమె పట్ల ఎంతగా ఆలోచించి చుట్టిననగా రాత్రి వేళ నాకు నిద్ర పట్టుట లేదు అని పలికి శ్రీకృష్ణుడు రుక్మిణి ఎడ తన ప్రేమను ఇదివరకే ప్రకటించి ఉన్నాడని భాగవతం 10.53.2 ఈ సందర్భంలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. శ్రీకృష్ణ భగవానుడు ఆత్మతృప్తుడు. రుక్మిణీదేవి అతని అంతరంగిక శక్తి అని మనసు గుర్తించుకోనగలిగితే ఆమెతో ఆ దేవదేవుని ప్రేమ వ్యవహారము అతడి విశుద్ధ ఆధ్యాత్మికనంద భావ ప్రకటములేనని తెలిసి కొనగలము. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణాం. అయినను రుక్మిణీదేవి ఇచ్చట వినయముగా భగవానుని బాహ్య శక్తి చెందినదిగా తనను చెప్పుకుంటున్నది. బాహ్య శక్తి ఆమె అంశే. నీవు నన్ను తరచుగా వీక్షించకపోయినను భౌతిక జగత్తును ప్రకటించగోరి నీ శక్తియే అయినట్టి రజోగుణము ద్వారా కార్యము చేయునప్పుడు నీవు నా ఎడ దృష్టిని సారించు. ఆ ప్రకారము నీవు నీ అపార కరుణను నా ఎడ చూపెదవు అని రుక్మిణీదేవి పలికినది. ఆమె పలుకులను 2 అర్థములుగా అర్థము చేసుకునవచ్చునని శ్రీ విశ్వనాథ చక్రవర్తి వారు వివరించిరి. అయినను ప్రామాణిక ఆచార్యుల నుండి కృష్ణతత్వమును క్షుణ్ణముగా అవగతం చేసుకున్న తర్వాత వైష్ణవులు భగవానునికి అతని మహోన్నత భక్తులకు గల ఈ ప్రేమ వ్యవహారములకు మికిలి ఆనందించరు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణాం. ఇంకేం చెప్తున్నారు రుక్మిణి మాత? ఓ కమలలోచన, నీవు ఆత్మ పరితృప్తుడవు. సో అందుచేత మా ఎడ దృష్టి నీవు అరుదుగా మళ్ళిస్తావు. అయినా సరే పర్వాలేదు, అరుదుగా మళ్ళించినా సరే మీ యొక్క పాదాల ఎడ నాకు నిరంతరమైనటువంటి ప్రేమని అనుగ్రహించండి అని చెప్పి రుక్మిణీదేవి ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తూ ఉన్నారు. సో ఇంకా ఏం చెప్తున్నారు? భౌతిక జగత్తును సృష్టించడానికి రజోగుణం స్వీకరించినప్పుడు మాత్రమే మా ఎడ దృష్టి సారిస్తూ ఉంటారు. అప్పుడు మాకు పరమ అనుగ్రహం ఏమిటో మాకు తెలుస్తుంది. ఇక్కడ స్వామి రుక్మిణీదేవి ఎవరు? ఆవిడ యొక్క అంతరంగ శక్తి ఆవిడ. సో లక్ష్మీదేవి అన్నమాట అంతరంగ శక్తి ఆవిడ. సో ఆవిడికి శ్రీకృష్ణ భగవానుడికి జరిగేటువంటి యొక్క లీలలన్నీ కూడా ఎలా ఉంటాయి? అంతరంగ శక్తి యొక్క ఆధ్వర్యంలో మాత్రమే అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మామూలుగా భౌతిక పురుషులు స్త్రీలు మధ్య, భార్యాభర్తల మధ్య జరిగేటువంటి లీలలు లాంటివి కావన్నమాట అవన్నీ. సో కానీ ఏంటంటే కనుక ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడని ఏం చేస్తుంది? భౌతిక పరమైనటువంటి బహిరంగ శక్తిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కింద ఆవిడ చెప్పుకుంటూ ఉంది అనమాట ఆవిడ. సో ఆ విధంగా చెప్పుకుంటూ ఏం చెప్తుంది ఆవిడ? ఎప్పుడైనా సరే భౌతిక శక్తిని మీరు రజోగుణ దృష్టితో చూసినప్పుడు మా మీద కరుణ చూపిస్తూ ఉంటారు. అయినా సరే పర్వాలేదు, ఆ విధంగా కరుణ చూపించినా చాలు, మాకు ఎప్పుడు కూడా మీ పాద పద్మాల పట్ల మాకెప్పుడు కూడా ప్రేమని అనుగ్రహించండి అని చెప్పి ఆవిడ ఆ విధంగా చెప్తూ ఉందన్నమాట. నైవాలీకమహం మన్యే వచస్తే మధుసూదనా అంబాయా ఏవ హి ప్రాయః కన్యాయా స్యాదిరతి క్వచిత్. శశికళ మాతాజీ అనువాదము తర్వాత భాష్యం. మాతాజీ ఉన్నారా? లక్ష్మీ పార్వతి మాతాజీ అనువాదం భాషించండి.
హరే కృష్ణ. ఓ మధుసూదన, నిజమునకు నీ మాటలు అసత్యమని నేను భావింపను. అంబ విషయములో వలె అవివాహిక కన్య తరచుగా పురుషుని ఎడ అనురక్త అయి ఉండును. భాష్యము: శ్రీకృష్ణుడు పలికినదంతయు ఖండించిన పిదప రుక్మిణీదేవి ఇప్పుడు అనుగ్రహ చిత్తముతో అతని పలుకులలోని సత్యతను ప్రశంసించుచున్నది. అనగా సామాన్య నారి మనస్తత్వమును వివరించుటకు శ్రీకృష్ణుడు ఆమెను ఒక ఉపమానముగా వాడినాడు. దీనిని రుక్మిణీదేవి అంగీకరించినది. కాశీరాజుకు అంబిక, అంబాలిక అను 3 పుత్రికలు ఉండిరి. వారిలో అంబ శాలువుని ఎడ ఆకర్షితురాలయ్యను. ఈ కథ మహాభారతంలో వివరింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఏం చెప్తున్నారు ఇక్కడ? మీ మాటల్ని ఎప్పుడు కూడా నేను అసత్యము అని చెప్పి భావించాను. సో అవివాహిత కన్యలు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు? పురుషుల పట్ల అనురక్తి అయి ఉంటారు. సో ఇక్కడ అని చెప్పేసి ఆవిడ చెప్తూ ఉందన్నమాట. సో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి విషయాల్లో ఉన్నటువంటి సత్యత ఏమిటి అని చెప్పి ఆవిడ ప్రశంసిస్తూ ఉందన్నమాట. వ్యూఢాయాశ్చాపి పుంశ్చల్యా మనోభ్యేతి నవం నవం బుధో సతీం న బిభ్రయాత్ తాం బిభ్రాధు భయచ్యుత. రాధమ్మ మాతాజీ. దుశ్శీలయగు వనిత వివాహిత అయ్యును సదా నూతన ప్రియుల కొరకు ఆరాటపడుచుండును. బుద్ధిమంతుడగు వ్యక్తి అటువంటి ఆసక్తిని పోషింపరాదు. ఏలయనా ఆమెను పోషించినచో అతడు ఇహపరములలో పతితుడగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇక్కడ ఏం చెప్తుంది ఆవిడ? శీలము లేనటువంటి వనిత అయితే కనుక పరపురుషుల కోసం ఎప్పుడు కూడా పాకులాడుతూ ఉంటుంది. సో బుద్ధిమంతుడైనటువంటి వాడు ఏం చేయాలి? అటువంటి స్త్రీని వదిలిపెట్టేయాలి. అటువంటి స్త్రీని పోషించకూడదు. సో ఎందుకు పోషించకూడదు? సో పోషిస్తే కనుక అతను పతితుడైపోతూ ఉంటాడు అన్నమాట. అంటే ఏం చెప్తుంది ఇక్కడ రుక్మిణీదేవి? ఇండైరెక్ట్ గా ఏం చెప్తుంది ఆవిడ? నాకు వేరే పురుషుల పట్ల ఎటువంటి ఆకర్షణ లేదు, ఎటువంటి భావన కూడా లేదు. సో వేరే పురుషులు నేను ఎప్పుడు కూడా కోరుకోవట్లేదు. నేను శీలం కలదానిని. కాబట్టి నన్ను ఎప్పుడు కూడా మీరు వదిలిపెట్టద్దు, నన్ను పోషించండి, నన్ను చూసుకోండి అని చెప్పి ఆవిడ శ్రీకృష్ణ భగవానుడితోటి చెప్తూ ఉందన్నమాట. ఆవిడ ఇండైరెక్ట్ గా అనమాట. డైరెక్ట్ గా కాకుండా ఈ సెంటెన్స్ లో ఇండైరెక్ట్ గా చెప్తుంది, నేను దుశ్శీలను కాను కాబట్టి నన్ను మీరు పోషించవలసింది. ఒకవేళ నేను దుశ్శీల అయితే కనుక మీరు నన్ను పోషించవద్దు. నాకు ఎటువంటి వేరే పురుషుల పట్ల ఆకర్షణ లేదు, నేను దుశ్శీలను కాదు. సో కాబట్టి నన్ను మీరు పోషించండి. దుశ్శీల అయితే కనుక పోషించవద్దు. నేను దుశ్శీలను కాదు కాబట్టి నన్ను మీరు పోషించండి అని చెప్పి చూసుకోమని చెప్పి ఆవిడ చెప్తూ ఉందన్నమాట. దానికి స్వామి ఏం సమాధానం చెప్తున్నారో చూద్దాం. శ్రీ భగవానువాచ స్వాధ్యేత్యశ్రోతు కామైస్త్వం రాజపుత్రీ ప్రలంభిత మయోదితం యదన్వాత్థా సర్వం తత్సత్యం ఏవ హి. గీత కుశల్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ప్రణం. దేవదేవుడు పలుకను, సాధ్వి రాజపుత్రి, నీవు ఈ రీతిగా పలుకుటను నేను వినగోరిన కారణముననే నీతో పరిహాసం ఆడితిని. నిజముగా నా పలుకులకు నీవు ప్రత్యుత్తరముగా పలికినదంతయు నిక్కముగా సత్యమే అయి ఉన్నది. హరే కృష్ణ. యాన్యాన్ కామయసే కామా మయ్యా కామాయ భావిని సంతి హ్యేక్యాంత భక్తాయ స్తవ కళ్యాణి నిత్యధా ఉపలబ్ధం పతి ప్రేమ పాతివత్ వ్రత్యం చ తేనఘే యద్వాక్యైశ్చాల్యమానాయ
బుద్ధిర్మయ్యాపకర్షిత. హరిత మాతాజీ 2 శ్లోకాలు కూడా అనువాదం చదవండి. భాష్యము శ్వేత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండోపచారం ప్రభుజీ. ఓ భామిని కళ్యాణి, నీవు నా ఏకాంత భక్తురాలివి కనుక భౌతిక వాంఛల నుండి బయటపడగోరి నీవు ఏ ఏ వరములను కోరితివో అవన్నీ నీకు సదా లభించగలవు. 51. ఓ పాపరహితులారా, నీ భర్త ఎడ నీకు గల విశుద్ధ ప్రేమను పాతివ్రత్యమును ఇప్పుడు నేను ప్రత్యక్షముగా గాంచితిని. నా పలుకులచే చలింపజేయబడినను నీ మనస్సు నా నుండి దూరము పోలేదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. రుక్మిణి కృష్ణుని విశుద్ధ ప్రేమను వర్ణించడి ఈ క్రింది శ్లోకమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఉదహరించిరి. సర్వదాం సరహితం సత్యాపేద్వంసకారణే యద్భావ బంధనం యోనో స ప్రేమ పరికీర్తతః. యువతి యువకుల నడుమ గల అనురాగ బంధము త్రెగిపోవుటకు దారి తీసెడి అనేక కారణములు ఉన్నను. అది నశింపకయున్నప్పటికీ అట్టి అనురాగం విశుద్ధ ప్రేమ అనబడును. శ్రీకృష్ణుడు అతని విశుద్ధ ప్రియురాండ్ర నడుమగల నిత్య ప్రేమ వ్యవహారములు నైజమే ఇది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఏ మాం భజంతి దాంపత్యే తపసా వ్రతచర్యయా కామాత్మనోపవర్గేశం మోహితా మమ మాయయా. మంజులా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను మోక్షమున్నసుగల శక్తి కలవాడనై ఉన్నాను. తమ దాంపత్యము కొరకు నా ఆశీస్సులను పొందడానికి కాముకులైన వారు తపోవ్రతములతో నన్ను అర్చింతురు. అటువంటి వ్యక్తులు నా మాయచే మోహితులైన వారే. భాష్యము. దాంపత్య అను పదము భార్యాభర్తల నడుమగల సంబంధమును సూచించును. తాత్కాలికమగు విషయముల పట్ల వ్యర్థమైన అనురక్తి నుండి భగవానుడు తమను విడిపింపగలడని ఎరిగి ఉన్నను కాముకులు మోహితులైన వ్యక్తులు ఈ సంబంధము వృద్ధి కావించుట కొరకే ఆ దేవదేవుని అర్చింతురు. హరే కృష్ణ ప్రభు. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తూ ఉన్నారు? సాధ్వి రాజపుత్రి, నువ్వు ఇప్పుడు పలికినటువంటి పలుకులన్నీ కూడా నేను ఏవైతే కనుక వినాలి అని అనుకుంటున్నానో అవన్నీ కూడా నీ దగ్గర వచ్చి విన్నాను. అవన్నీ కూడా వినడం కోసమే నేను ఏం చేశాను, ఈ విధంగా పరిహాసం చేశాను. నువ్వు నాకు ప్రత్యుత్తరంగా చెప్పినటువంటి విషయాలు అన్ని కూడా సత్యాలే. ఇంకేం చెప్తూ ఉన్నారు? నువ్వు నా ఏకాంత భక్తురాలు కనుక భౌతిక వాంఛల నుండి బయట పడగోరి నీవు ఏ ఏ వరములు కోరితివో అవన్నీ. స్వామి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆవిడకి మొత్తం వరాలు చేస్తూ ఉన్నారనమాట. చాలా సాటిస్ఫై అయిపోయారు రుక్మిణీదేవి చెప్పినటువంటి ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్, ఆవిడకు ఉన్నటువంటి భావన, ఆవిడకు ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ. సో ఎంత ఆవిడ సమర్పిత అయి ఉందో అవంతా కూడా ఆయన విన్న తర్వాత ఆయన చాలా ఆనందపడిపోయారు అనమాట. శ్రీకృష్ణ భగవాన్ ఆనందపడిపోయి ఆయన రుక్మిణీదేవికి ఇంకా వరాలన్నీ కూడా ఇచ్చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఏం చెప్తూ ఉన్నారు? నీ భర్త ఎడల నీకు గల విశుద్ధ ప్రేమను పాతివ్రత్యమును నేను ఇప్పుడు ప్రత్యక్షముగా గాంచి తిని. ప్రత్యక్షంగా ఎలా చూసారైనా? వెళ్ళిపో, వాళ్ళతోటి ఎవరో ఒకరిని వివాహం చేసుకో అని చెప్తేనే ఆవిడకి ఏమైపోయింది? మూర్ఛ వచ్చేసింది. ఆవిడకి మూర్ఛ పడిపోయింది ఏకంగా. ఆవిడ మనం చెప్పుకున్నాం కదా, ఆవిడ గాజులు ఆభరణాలు అవన్నీ కూడా ఎంత క్షీణించిపోయిందంటే కనుక వెంటనే ఆవిడ మొత్తం అవన్నీ కూడా కింద పడిపోయింది. అంతలాగా ఆవిడ యొక్క భావాన్ని ఆవిడ ప్రదర్శించింది అనమాట. సో ఇంకా ఏమిటి? ఆయన శ్రీకృష్ణ భగవానుడు ఒక రకంగా పరుషంగానే మాట్లాడినా సరే ఆవిడికి మాత్రము శ్రీకృష్ణ భగవానుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏమాత్రం కూడా తగ్గలేదు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తూ ఉన్నారు? మిగతా వాళ్ళ కోసం చెప్తూ ఉన్నారనమాట. ఏం చెప్తూ ఉన్నారు? నేను మోక్షాన్ని ఇవ్వగలను అని చెప్పేసి కొంతమందికి తెలుసు. అయినా సరే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? నా దగ్గరకు వచ్చి నాకు దాంపత్య జీవితం కావాలి అని చెప్పేసి కాముకులే వాళ్ళందరూ కూడా నన్ను అర్చిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరి యొక్క పరిస్థితి ఏమిటి? వాళ్ళందరూ కూడా నా మాయ చేత మోహితులైనటువంటి వాళ్ళే అని చెప్తూ ఉన్నారు.
మాం ప్రాప్యమానీమ్యపవర్గ సంపదం వాంఛంతి ఏ సంపదయేవ తత్పతిం తే మందభాగా నిరయేపి యే నృణా మాత్రాత్మకత్వాత్ నిరయస్సు సంగమః. శశికళ మాతాజీ అనువాదం చదవండి. చందన మాతాజీ భాష్యం చదవండి. మల్లేశ్వరి మాతాజీ భాష్యంలో 2వ పారాగ్రాఫ్. హరే కృష్ణ ప్రభుజీ. మానిని మోక్షమునకు సమస్త సంపదలకు ప్రభు అయిన నన్ను పొందిన పిమ్మటియు కేవలం లౌకిక సంపత్తులకే ఆశపడు వారు మందభాగ్యులు. అటువంటి ఐహిక లాభములు నరకమునందును లభింపగలవు. అటు జనులు ఇంద్రియ భోగరహితులైన కారణమున నరకమే వారికి తగిన స్థానం. అంతేనా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భాష్యము శిల ప్రపాదుల వారి భాష్యము శిల ప్రపాదుల వారికి జై. శ్రీకృష్ణుడే సర్వ ఆనందమునకు సమస్త ఐశ్వర్యమునకు మూలం కనుక సాక్షాత్తుగా అతడే పరమానందము. మహోన్నతి ఐశ్వర్యవంతము అచడ నిర్వాదంశము కనుక శ్రీకృష్ణుని ప్రేమయుత సేవలో సర్వదా నెలకొంటయే మన నిజమైన స్వార్థగతి కాగలదు. నతే నిదు స్వాంతగతిం ఈ విష్ణు దేవదేవుడగు విష్ణువునకు శ్రీకృష్ణుని పొందుటయే తమ నిజమైన స్వార్థగతి అని మూఢులు ఎరుగలేరు అని భక్తి ప్రహ్లాదుడు పలికెను. భాగవతం 7.5.31. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. స్త్రీ సాంగత్యము ఇతర ఇంద్రియ సుఖములు నరకములోనైనా అత్యంత సులభముగా లభించగలవని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు అభిప్రాయపడిరి. పందులు, కుక్కలు, పావురముల వంటి అల్పజీవులైన మైథున సుఖానుభూతికి పుష్కలంగా అవకాశం కలిగి ఉండుట మన అనుభవంలోనిదే. కనుక కృష్ణ భక్తి భావనాయితులు అగుటకు సువర్ణ అవకాశమును కలిగి ఉన్నట్టి నవీన మానవులు కుక్కలు, పిల్లుల వలె భోగించటను మేలని తలచుట దురదృష్టకరము. ఇది భౌతిక పురోగతి పేరిట చలామణి ఆగుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు స్వామి? ఎవరైతే కనుక నేను భవబంధాల నుంచి రక్షించగలను అనేటువంటి విషయం తెలిసినా సరే కొంతమంది నాకు వచ్చి మళ్ళీ ఏమని అడుగుతూ ఉంటారు, వాళ్ళు దాంపత్యం కావాలి అని అడుగుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా నా మాయలో పడిపోయినటువంటి వాళ్ళే. ఇక్కడ ఈ శ్లోకంలో మళ్ళీ ఏం చెప్తూ ఉన్నారు? ఎవరైతే ఇంద్రియ భోగానుభూతి కావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్తూ ఉన్నారు అన్నమాట. సో శ్రీకృష్ణ భగవానుడు ఆయన మోక్షానికి సంపదలకి కూడా ప్రభువు. అయినా సరే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, లౌకిక సంపత్తుల కోసమే వాళ్ళు ఆశపడుతూ ఉంటారు. వాళ్ళందరి గురించి ఏం చెప్తున్నారు స్వామి? మందభాగ్యులు అంటే కనుక తక్కువ అదృష్టం కలిగిన, అంటే దురదృష్టవంతులు వాళ్ళు. సో ఇటువంటి భౌతిక ఐహిక లాభాలు నరకంలో కూడా లభిస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా నరకమే తగినటువంటి స్థానము అని చెప్తూ ఉన్నారన్నమాట. సో ప్రహ్లాద్ మహారాజు ఆయన శ్రీమద్ భాగవతంలో 7వ స్కందంలో చెప్తూ ఉన్నారు, నతే విదు స్వార్గగతిం హి విష్ణు. నిజమైనటువంటి స్వార్థగతి ఏమిటి? విష్ణువును పొందడము. కానీ ఈ విషయం ఎవరు తెలుసుకోలేరు? మూఢులైనటువంటి వాళ్ళు తెలుసుకోకుండా మిగతా వాటి కోసం, అన్నింటి కోసం కూడా వాళ్ళు నశ్వరమైనటువంటి వాళ్ళ కోసము వాళ్ళు పాటుపడుతూ ఉంటారన్నమాట. సో మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క సౌఖ్యాలు ఏవైతే ఉన్నాయో. సో చాలా బాగా ఎగ్జాంపుల్ మనకి బాగా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? పావురాల్లో చూస్తూ ఉంటాం మనం. పావురాలు, పక్షుల్లో కూడా చూస్తూ ఉంటాం. అవి కూడా ఎలా ఉంటాయి? రెండు జంటలే ఉంటాయి. అవి ఎప్పుడు కూడా అవి సింగిల్ గా ఉండవు. అవి ఆ జంటలో కూడా ఒకటి ఏమైనా చనిపోయింది అనుకోండి, రెండోది ఎంతో విలపిస్తుంది అన్నమాట. సో ఫ్యామిలీ లైఫ్ తెలియాలి అని అంటే కనుక మనకి పావురాలు చూస్తే చాలా అర్థమైపోతుంది అవి ఎంత అటాచ్డ్ గా ఉంటాయో ఒకదాంతో ఒకటి అన్నమాట. సో ఎందుకు అటాచ్డ్ గా ఉంటాయి అవంతా కూడా? ఇక మైథున సుఖానుభూతి కోసం అవన్నీ కూడా ఒకదాంతో ఒకటి అటాచ్డ్ గా ఉంటాయి అన్నమాట. సో ఇక మైథున సుఖము అనేటువంటిది ఎక్కడ లభించట్లేదు చెప్పండి? చిన్న పాముల దగ్గర నుంచి, బల్లుల దగ్గర నుంచి, పక్షుల దగ్గర నుంచి, కుక్కలు, పిల్లులు,
సింహాలు, పులులు అన్నింటికీ ఉంది ఇది. స్పెషాలిటీ ఏమైనా ఉందా? అక్కడ ఆ జన్మలో కూడా, ఆ యోనిల్లో కూడా దీని యొక్క ఆనందం అనేటువంటిది లభిస్తుంది. ఇంకా కొన్నింటిలో అయితే కనుక ఆడమగ రెండు కూడా ఒకే దాంట్లోనే ఉంటాయి, ఒకే బాడీలో, కొన్ని కప్పల్లో అన్నమాట. ఆడమగ రెండు లక్షణాలు కూడా అందులోనే ఉంటాయి. చేపల్లో కూడా ఉంటాయి ఇవన్నీ కూడా, కలుసుకోవడం, మైథున సుఖం పొందడం అనేటువంటిది. ఏనుగుల్లో కూడా ఉంటాయి. ఏనుగు ఎంతో అటాచ్డ్ గా ఉంటుంది, తన ఆడ ఏనుగు కోసం అని చెప్పి ఏమైనా చేస్తుంది. అది ఎంతో అటాచ్డ్ గా ఉంటుంది ఏనుగు. సో ఈ విధంగా ఇక అటాచ్మెంట్, మైథున సుఖం అనేటువంటిది ఆ శరీరాల్లో కూడా లభిస్తుంది. కాబట్టి ఇంకా మానవ శరీరం వచ్చిన తర్వాత కూడా స్వార్థగతి ఏమిటో తెలుసుకోకుండా ఆ మైథున సుఖం కోసమే వాళ్ళు వెళ్తూ ఉంటే కనుక ఇంకా వాళ్ళకి, కుక్కలకి, పిల్లులకి ఏమైనా తేడా ఉంటుందా? ఏమీ ఉండదు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అటువంటి వాళ్ళకి సరైనటువంటి స్థానం ఏమిటి? నరకమే వాళ్ళకి సరైనటువంటి స్థానము. దిష్ట్యా గుహేశ్వరస దిష్ట్యా గృహేశ్వర్య సకృన్మయి త్వయా కృతానువృత్తిర్భవమోచనీ ఖలై సదుష్కరాసౌ సుతరాం దురాశిషో హ్యశుంభరాయాని కృతిం జుషస్త్రియా. లక్ష్మీ పార్వతి మాతాజీ అనువాదం భాషించు. హరే కృష్ణ. గృహేశ్వరి, భవమోచనను కలిగించే నా భక్తిత్వ సేవను అదృష్టవశాత్తుగా నీవు నిరంతరము వనరించితివి. అసూయ పరులకు అట్టి సేవ దుష్కరమే యగును. ముఖ్యముగా దురాశ కలిగినది కేవలము ఇంద్రియ భోగార్థమే జీవించున్నది. కపిట అయిన వనితకు అట్టి సేవ సాధ్యపడదు. భాష్యము: భక్తియుక్త సేవ మనుజునకు సులభముగా భవమోచనము కలిగించును. కనుక ప్రతి ఒక్కరూ ముక్తిని పొందగా ఈ ప్రపంచమే మిగలకుండా పోతుందా అని శ్రీల జీవ గోస్వామి ఒక ప్రశ్న వేసిరి. ఆయనే దానికి సమాధానము చెబుతూ అటువంటి ప్రమాదమేమియును లేదని పలికిరి. అసూయ పరులకు, కపటులకు, ఇంద్రియ భోగ పారాయణులకు శ్రద్ధతో భగవంతుని సేవించుట దుష్కరము. ప్రపంచములో అటువంటి జనులకు కొరత లేదు. హరే కృష్ణ. నత్వా దృశిం ప్రణయినిం గృహిణీం గృహేషు పశ్యామిమాని నియయా స్వవివాహ కాలే ప్రాపన్ రూపాన్న విగణన్య రహోహరో మే ప్రస్థాపితో ద్విజ ఉపసృత సత్కథస్య. సునీత మాతాజీ. ఇది హరే కృష్ణ ప్రభుజీ ఎన్నో శ్లోకం ప్రభుజీ? మాతాజీ 55. పేజ్ నెంబర్ 466 మాతాజీ. 466. లేట్ అవుతుందంటే కనుక మల్లేశ్వరి మాతాజీ చదవండి. చదువుతున్నాను ప్రభు. హరే కృష్ణ ప్రభు. దాని మానిని, నా మందిరములన్నింటిలోనూ నీవలే ప్రేమించడి అన్యపత్ని నాకు కానరాదు. నీ వివాహ కాలములో నిన్ను చేపట్టుటకు వచ్చిన రాజులందరినీ నీవు త్రోసిపుచ్చి నన్ను గూర్చిన ప్రామాణిక కథనమును వినియున్న కారణము చేత బ్రాహ్మణునితో నీ రహస్య సందేశమును నాకు పంపితిరి. హరే కృష్ణ ప్రభు. భ్రాతుర్విరూపకరణం యుధి నిర్జితస్య ప్రోద్వాహ పర్వణి చ తద్వధమాక్ష్య గోష్ఠ్యాం దుఃఖం సముత్తమ సహోస్మ దయోగభీత్యా నైవాబ్రవీ కిమపి తేన వయం జితాస్తే.
మల్లేశ్వరి మాతాజీ. హరే కృష్ణ. యుద్ధంలో ఓడించబడి వికృత రూపునిగా చేయబడిన నీ అన్న తదనంతరము అనిరుద్ధుని వివాహ దినమున జూత క్రీడా సమయంలో వధించబడినప్పుడు నీవు దుస్సాహమగు దుఃఖమును పొందినను నా వియోగ భయముచే ఒక్క మాటైనను పలకలేదు. అట్టి మౌనముచే నీవు నన్ను జయించితివి. భాష్యం. రాబో అధ్యాయంలో వర్ణింపబడనున్న సంఘటనను శ్రీకృష్ణుడు ఇచ్చట సూచించినాడు. అనగా రుక్మిణీ కృష్ణుల ఈ సంవాదము అనిరుద్ధుని వివాహానంతరము జరిగి ఉండవచ్చును. హరే కృష్ణ. దూతస్త్వయాత్మలభనేషు వివిక్తమంత్రః ప్రస్థాపితో మయి చిరాయతి శూన్యమేతత్ మత్వా జిహాసయిదమంగమనన్యయోగం తిష్టేత తత్త్వయి వయం ప్రతినందమామః. లక్ష్మీజీ మాతాజీ అనువాదం చదవండి. భాష్యము లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ. నీ పరమరహస్య సందేశముతో దూతను పంపించినను నేను నీ చెంతకు వచ్చుటలో ఆలస్యము చేసినప్పుడు ఈ లోకము శూన్యముగా గోచరించగా నాకు తప్ప అన్యులకు చెందని నీ దేహమును నీవు త్యజింపగోరితివి. ఈ నీ గొప్పతనము సదా నీదే అయి ఉండుగాక. నీ భక్తికి హర్షమును ప్రకటించుట తప్ప నేను బదులు తీర్చుకొనలేదు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. కృష్ణుని తప్ప అన్యుని భర్తగా వరించడి ఉద్దేశము రుక్మిణీదేవికి లేనే లేదు. దీనిని ఆమె తన సందేశంలో ఇట్లు పలికినది. యర్హ్యంబుజాక్ష నలేభయే నలభయే భగవత్ ప్రసాదం జహ్యమాసూన్ వ్రతకృసాన్ శతజన్మభి సాత్. ఒకవేళ నేను నీ కృపను పొందజాలనిచో కఠిన వ్రతాదుల వలన కృషించుచు ప్రాణమును విడిచెదను. తదనంతరము 100 కొలది జన్మల యత్నము పిమ్మట నీ కరుణను పొందగలను. ఈ విధముగా శ్రీమద్ భాగవతము రుక్మిణీదేవి యొక్క అద్వితీయ మహిమను నిరూపించినది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదవలేదు. శ్రీ సుఖం వాచ ఏతం సౌరతం సలాపైర్భగవాన్ జగదీశ్వరః స్వరతో రమయా రమేణ రలోకం విడంబయన్. ప్రభాతి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నాకు అవకాశం సుఖదేవ గోస్వామి పలికెను. ఈ ప్రకారము ఆత్మసంతుష్టుడకు జగదీశ్వరుడు ప్రేమ వాక్కులకును పలుకుచు లక్ష్మీదేవితో విహరించెను. ఆ విధముగా అతడు నరలోక తీరును అనుకరించెను. భాష్యము. విడంబయన్ అని పదమునకు అనుకరించుట, పరిహసించుట అని కూడా అర్థము. భగవానుడు ఈ లోకంలోని పదే వర్తించినను అతని లీలలు దివ్యములు. ఇంద్రియ భోగమును రక్షించి ఉండే లౌకిక కార్యముల వికృత స్వభావమును అవి బహిరంగ పరచగలవు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. తదాన్యాసమపి విభుర్గృహేషు గృహవానివా ఆస్థితో గృహమేధియాం ధర్మాన్ లోక గురుర్హరిః. మాతాజీ ఎవరు చదవలేదని అడిగారు, వాళ్ళు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నేను ప్రభుజీ. చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రభు. సకల లోక గురువు పరమ శక్తివంతుడైన భగవానుడగు శ్రీకృష్ణుడు గృహస్థ ధర్మమును నెరవేర్చుచు ఇతర రాణులందరినీ ప్రాసాదములలోను ఇదే రీతిగా సామాన్య గృహస్థుని వలె వర్తించను. శ్రీమద్ భాగవతనందులి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో పరిహాసోక్తులు పలుకుట అను దశమస్కందంలోని 60వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభువాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమకు భాష్యము సమాప్తం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ.
హరే హరే కృష్ణ. హరే అన్నారా మీరు? హరే కృష్ణ. ఇంకా శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నారన్నమాట. ఇంకేం చెప్తూ ఉన్నారు ఆయన? ఇంకా శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నారు. ఏం చెప్తూ ఉన్నారు? నా యొక్క మందిరాలన్నింటిలో కూడా నీలాగా నీ అంత ప్రేమించేటువంటి అన్యపత్ని నాకు కానరాదు. అంటే కనుక ఏం చెప్తున్నారు? 16,108 భార్యలలో కూడా ఎంతో అత్యుత్తమమైనటువంటి భార్యవు నువ్వే అని చెప్పేసి ఎవరికి చెప్తూ ఉన్నారు? రుక్మిణీదేవికి ఆయన చెప్తూ ఉన్నారన్నమాట. ఇంకా ఆయన ఏం గుర్తు చేసుకుంటున్నారు? ఏం చెప్తూ ఉన్నారు ఆయన? మన యొక్క వివాహ కాలంలో ఎంతో మంది రాజులందరినీ కూడా నువ్వు తోసిపుచ్చావు. ఎందుకు తోసిపుచ్చింది ఆవిడ నాకు వాళ్ళందరూ వద్దు అని? ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడి గురించి మొత్తం అంతా కూడా విన్నందువలన ఆవిడ ఏం చేసింది? బ్రాహ్మణుడి ద్వారా నువ్వు నాకు రహస్య సందేశాన్ని పంపించావు. సందేశాన్ని పంపించడమే కాదు, ఆ సందేశంలో కూడా నువ్వు ఏం రాసి పంపించావు? ఒకవేళ కనుక నేను మిమ్మల్ని పొందలేకపోతే కనుక రకరకాలైనటువంటి యొక్క రకరకాలైనటువంటి విషయాలు అన్నమాట, వ్రతాలు, వాటి ద్వారా నేనేం చేస్తాను? కఠిన వ్రతాదులను చేయడం ద్వారా కృషించుచు నేను ప్రాణాన్ని వదిలిపెడతాను. వదిలిపెట్టిన తర్వాత కూడా మళ్ళీ కుదరకపోతే కనుక 100 జన్మలు ఎత్తైనా సరే నేను మీ యొక్క కరుణను పొందుతాను. మిమ్మల్ని తప్పితే కనుక వేరే వాళ్ళని నేను భర్త కింద స్వీకరించను అని చెప్పి ఆవిడ రుక్మిణీదేవి యొక్క లవ్ లెటర్ లోనే రాసి పంపించింది అనమాట. సో ఆ విషయాన్ని మళ్ళీ స్వామి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా తర్వాత వచ్చేటువంటి అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. అనిరుద్ధుని యొక్క వివాహంలో ఏం జరుగుతుంది? ప్రద్యుమ్నుడి యొక్క కుమారుడు అనిరుద్ధుడు అన్నమాట. సో అనిరుద్ధుని యొక్క వివాహం ఎవరితో జరుగుతుంది? మళ్ళీ ఆ యొక్క రుక్మిణీదేవి అన్నగారు సో ఆయన మనవరాలతో జరుగుతుంది అన్నమాట. సో అప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ మళ్ళీ బలరాముడికి ఆ తర్వాత వీళ్ళందరికీ కూడా పాచికలాట జరుగుతుంది అన్నమాట. ఆ యుద్ధంలో రుక్మిణి ఏం చేస్తారు? బలరాముడు చంపేస్తారు. కోపం వస్తుంది, బలరాముడికి వెంటనే చంపేస్తారు. ఇంతకుముందు రక్షించింది ఎవరు? బలరాముడే రక్షించాడు కృష్ణుడి దగ్గర నుంచి రుక్మిణి. కానీ ఆ వివాహ సమయంలో ఒక్క పెట్టికి రుక్మిణి యొక్క తల నరికేస్తారన్నమాట బలరాముడు. రుక్మిణీదేవి కూడా అక్కడే ఉంటుంది. చిన్న మాట కూడా మాట్లాడదు, చిన్న ప్రొటెస్ట్ కూడా చేయదు బలరాముని. ఎందుకు మీరు ఇలా చేశారు? మా అన్నగారిని ఎందుకు ఇలా చంపారు? ఈ చిన్న విషయానికి ఇలా చంపేస్తారా అని చెప్పని ఏమందు. ఈవెన్ తర్వాత పక్కకు వచ్చి కృష్ణుడితో కూడా ఆవిడ ఏమీ అనదు. ఆవిడ కనీసము ఆవిడ మనసులో బాధపడుతూ ఉంటుంది కానీ ఆవిడ ఒక చిన్న మాట కూడా మాట్లాడదు. ఆవిడ సైలెంట్ గా ఉండిపోతుంది. ఆ విషయాన్ని స్వామి గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఇన్సిడెంట్ అనిరుద్ధుడి యొక్క వివాహం తర్వాత జరిగిందనమాట ఈ ఇన్సిడెంట్. సో అప్పుడు స్వామి గుర్తు తెచ్చుకున్నారు. అప్పుడు రుక్మిణి, మీ అన్నగారైనటువంటి రుక్మిణి బలరాముడు చంపినప్పుడు కూడా నువ్వు కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు, కనీసం ప్రొటెస్ట్ కూడా చేయలేదు, గొడవ కూడా పెట్టలేదు, ఏం మాట్లాడలేదు. ఎందుకంటే భయం, కృష్ణుడు ఏమైనా నన్ను వదిలిపెట్టేస్తాడేమో, ఆయన పాదాల నుంచి నేను దూరం అయిపోతానేమో అని చెప్పి ఆవిడకి భయం అన్నమాట. ఆ భయంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆవిడ. స్వామి అదే విషయాన్ని చెప్తున్నారు. అప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావు కదా, ఆ మౌనంతో నువ్వు నన్ను జయించేసావు. ఆ యొక్క సైలెన్స్, మౌనంతో నువ్వు నన్ను జయించేసావు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఎంతో ఆనందించి ఆవిడికి అన్ని వరాలు అన్ని కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఆ విధంగా లక్ష్మీదేవితోటి ఆయన విహరిస్తూ ఉన్నాడు అనమాట. జగదీశ్వరుడు ప్రేమ వాక్కులు అన్నిటినీ కూడా పలుకుతూ అన్నమాట. సో ఆయన బయటకు చూడడానికి నరలోక వాసి కింద భార్యలతోటి ఆయన విహరిస్తూ ఉన్నాడు కనపడడానికి. కానీ ఆ లీలలన్నీ కూడా ఏమిటి? అవన్నీ కూడాను దివ్యమైనటువంటి లీలలు. అందులో ఎటువంటి వికృతాలు అనేటువంటివి ఏవి ఉండవు. ఆయన సామాన్య గృహస్థులాగే వర్తిస్తూ ఉన్నాడు. గృహస్థ ధర్మాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. మిగతా అందరి రాణుల ప్రసాదాల్లో కూడా ఆయన ఉంటూ ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఆయన యొక్క స్థితి ఏమిటి? సకల లోక గురువు, పరమ శక్తిమంతుడు. కృష్ణం వందే
జగద్గురుం. సో అది ఆయన యొక్క స్థితి అన్నమాట. ఈ విధంగా ఆయన భార్యలతోటి ఆయన ఉంటూ ఉన్నారు కదా, ఆయన సామాన్య వ్యక్తి, ఆయన యొక్క లీలలు మామూలు లీలలు అని చెప్పి ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. అవన్నీ కూడా ఏమిటి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతరంగ శక్తిలో అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఏమిటి, ఆయన యొక్క పాస్ట్ టైమ్స్ అన్నమాట, దివ్యమైనటువంటి లీలలు. సో ఇక్కడితోటి ఈ యొక్క అధ్యాయము పూర్తయింది. సో మళ్ళీ మనము రేపు బలరాముని చేత రుక్మి యొక్క వధ చివరిలో వచ్చింది కదా మనకి డిస్కషన్, ఏం జరిగింది అనేది మనం రేపు చూద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, వచ్చిన డౌట్ ప్రభుజీ, ఇక్కడ 46వ శ్లోకంలో రుక్మిణీదేవి ఆ మాత అంటారు కదా, జగత్తును సృష్టించుటకు నీవు రజోగుణమును స్వీకరించినప్పుడే నీవు నా ఎడ దృష్టిని సారించి నిజముగా నీ పరమానుగ్రహం ఏమిటో నాకు చూపెదవా అని అన్నారు కదా ప్రభుజీ. ఇప్పుడు ఈ పదం నేను ఎప్పుడు వినలేదు, ఇప్పుడే వచ్చింది. విశ్వం సృష్టి జరిగిన తర్వాత గుణావతారాలు తీసుకుంటారు కదా స్వామి. సత్వగుణానికేమో విష్ణుమూర్తి, రజోగుణానికేమో బ్రహ్మదేవుడు, తమో గుణానికి పరమశివుడు. మరి సత్వగుణానికి అధిపతిగా ఉన్న విశుద్ధ సత్వంలో ఉంటారా అని చెప్తారు కదా స్వామి. ఒక విశ్వంలోనే త్రిగుణాలకి అధిపతులుగా ఉండి విశుద్ధ సత్వంలో ఉన్నప్పుడు సృష్టి సారించేటప్పుడు అసలు గుణ ప్రభావం గుణాల్లో ఏమి ఉండరు కదా, ఆయన భగవంతుడు కదా. మరి ఇక్కడ రజోగుణానికి తీసుకున్నారు అని ఎందుకు అన్నారంటారు? అది నాకు అర్థం కాలేదు. రుక్మిణీదేవి ఎందుకు ఆ పదం వాడారు అనేది క్లారిటీ. భౌతిక జగత్తు సృష్టించినప్పుడు అని అన్నారు కదా, సృష్టి సారించేది కారణోదక సాయి విష్ణు సృష్టి సారించేటప్పుడు భౌతిక ప్రకృతి ఆవిర్భవిస్తా ఉంటది కదా. సో ఆయన ఎప్పుడు కూడా యొక్క గుణాలకి అతీతంగానే ఉంటారు. ఆయన అటువంటి మలినాలు ఏవి కూడా అంటుకోవు. కానీ ఏంటంటే కనుక ఆయన సృష్టి కార్యం చేసినప్పుడు, సృష్టిని మెయింటైన్ చేసినప్పుడు ఆయన ఏం చేస్తారు, ఆ యొక్క రోల్ యాక్సెప్ట్ చేస్తారనమాట. సో రోల్ యాక్సెప్ట్ చేసినంత మాత్రాన ఆయన రజోగుణంలో ఉన్నారు అని చెప్పి మనం అనుకోకూడదు అనమాట. సో ఎలా అయితే కనుక ఒక ఎగ్జాంపుల్ కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. జైలర్ ఉంటారు, జైలర్ కూడా జైల్లోకి వెళ్తారు. జైల్లో ఉన్నంత మాత్రాన ఆయన ఖైదీ అయిపోడు కదా, ఆ జైల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్. సో అలాగే ఆయన కూడా ఏంటంటే ఇక భౌతిక ప్రపంచానికి వచ్చి ఆయన కూడా లీలలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క కార్యం చేసేటప్పుడు సరైనటువంటి ఎంపవర్డ్ పర్సన్స్ ఎవరు లేకపోతే కనుక స్వయంగా ఆయనే ఆ యొక్క రోల్ పోషిస్తారనమాట. సో మన మన్వంతరావతారాలు జరుగుతున్నప్పుడు కూడా చెప్పుకున్నాం, ఒక్కొక్కసారి ఇంద్ర పదవి తీసుకోవడానికి ఎవరు కూడా సరైనటువంటి వ్యక్తి లేకపోతే కనుక, క్వాలిఫైడ్ పర్సన్ లేకపోతే కనుక ఏం చేస్తారు, ఆయనే ఇంద్రుడి కింద ఆ యొక్క పదవిని స్వీకరిస్తారు. ఒక్కొక్కసారి బ్రహ్మ కింద కూడా క్వాలిఫైడ్ పర్సన్ ఎవరు లేకపోతే కనుక ఆయనే ఆ యొక్క రోల్ కూడా ఆయన స్వీకరిస్తారనమాట. స్వీకరించి ఆ పని చేస్తారనమాట ఆయన యొక్క ఎక్స్పాన్షన్ కింద. సో అదే విషయాన్ని ఇక్కడ ఇವರು చెప్తూ ఉన్నారు. సో సృష్టి కార్యము చేయడానికి ఒక్కొక్కసారి మీరు రజోగుణాన్ని తీసుకుంటూ ఉంటారు అంటే కనుక ఒక్కసారి బ్రహ్మ క్వాలిఫైడ్ ఎవరు లేకపోతే కనుక ఆయనే సృష్టి కార్యం కూడా చేస్తారనమాట, క్వాలిఫైడ్ పర్సన్ లేకపోతే. సో అందుకనే ఆవిడ ఆ విధంగా చెప్తూ ఉన్నారనమాట. సో రజోగుణాన్ని కూడా మీరు స్వీకరిస్తూ ఉంటారు, సో అప్పుడు మా మీద కరుణ చూపిస్తూ ఉంటారు అంటే కనుక ఆవిడ యొక్క ఉద్దేశం అది. ద్వితీయ సృష్టి ప్రభుజీ, ద్వితీయ సృష్టిలోనే కదా బ్రహ్మదేవుడు ఇప్పుడు మనం ఇది ద్వితీయ సృష్టి కింద తీసుకోవాలి. గౌణ సృష్టి, సెకండరీ క్రియేషన్. రజోగుణాన్ని బ్రహ్మదేవుడే కాబట్టి అధిపతి, ఇప్పుడు రజోగుణం తీసుకున్నారు అని చెప్పుకోవాలి. ఓకే థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ కృష్ణ భగవానుడు. కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామములు. కృష్ణ భగవానుడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.